ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ అల్లాడి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఒక గొప్ప సువర్ణ అవకాశాన్ని అందించబోతున్నాము. దీని ద్వారా ఆన్లైన్ క్లాసెస్ని మేము ముందుకు తీసుకురాబోతున్నాము. ఇందులో ప్రధానంగా ఎకానమీకి సంబంధించిన ఆ కంటెంట్ ఏంటి, ఆ ఎకానమీకి సంబంధించిన క్వశ్చన్స్ యొక్క సరళి ఎలా ఉంటుంది, ప్రశ్నకు సరైన సమాధానం గుర్తించడం ఎలా, ఆ గుర్తించడంలో కావాల్సిన మెలకువలు ఏంటి, సబ్జెక్ట్లో అంతర్లీనంగా ఉన్న పదాల కూడిక ఏంటి, స్పెషల్గా టెర్మినాలజీ ఎలా ఉంటుంది, దాని యొక్క మీనింగ్ ఏంటి అనే వాటిని సమగ్రంగా మీ ముందుకు తీసుకురాబోతున్నాను. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అభ్యర్థి యొక్క గెలుపు ఓటమిలు అనేది తను పొందిన సబ్జెక్టుపై ఉండే అవేర్నెస్ అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. అంటే ఇక్కడ ముఖ్యంగా అతి ముఖ్యంగా ఎంత సబ్జెక్టును మనం చదివామనేది కాకుండా ఆ సబ్జెక్టు యొక్క డెప్త్ ఏంటి, దానిలో ఉన్న ముఖ్యమైన అంశాలు ఏంటి, దానికి సంబంధించిన ప్రస్తుత విధానాలు ఏంటి, నూతనంగా వస్తున్న పోకడలు ఏంటి, ప్రభుత్వం యొక్క మార్గదర్శకాలు ఏంటి అనే వాటిని ప్రధానంగా పరిగణలోకి తీసుకోవాలి. ఈ అన్ని అంశాలను అంటే బేసిక్స్ నుంచి మొదలుకుంటే ఈనాటి వరకు వస్తున్న ప్రతి అంశాన్ని ఇన్క్లూడింగ్ 2019-20 బడ్జెట్తో సహా 2018-19 ఆర్థిక సర్వేతో సహా మీ ముందుకి ప్రతి అంశాన్ని నూతనంగా కొత్తగా విస్తృతమైన విధానంలో నూతన డేటాస్తో స్టాటిస్టికల్ రిపోర్ట్స్తో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూపొందించిన స్టాటిస్టికల్ రిపోర్ట్స్ అండ్ స్టేట్ గవర్నమెంట్ రూపొందించిన స్టాటిస్టికల్ రిపోర్ట్తో నూతనమైన అంశాలను జోడించి మీ ముందుకి ఆన్లైన్ క్లాసెస్ తీసుకురాబోతున్నాను. ఈ అన్నింటినీ మీ మిత్రులందరికీ విస్తృతంగా ప్రచారం చేయడానికి ప్రయత్నం చేయండి. నా వంతు కృషిగా నేను మీకు మంచి సబ్జెక్టును అందిస్తాను. మీ వంతు కృషిగా మీరు నా యొక్క యూట్యూబ్ ఛానల్ లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే ప్రతి అంశం కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రాబోతుంది. నేను వెంటనే మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండే క్వశ్చన్స్ పీడిఎఫ్ రూపంలో మీకు అందజేస్తాను. వాటికి సంబంధించిన ప్రతి క్వశ్చన్ యొక్క ఆన్సర్ను, అందులో ఉండే 4 ఆప్షన్స్ను కూడా విశ్లేషణాత్మకంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఒకే క్వశ్చన్కి డిఫరెంట్ 10 క్వశ్చన్స్ ఎలా రూపకల్పన చేయాలి, ఎగ్జామినర్ ఆ క్వశ్చన్ ఏ విధంగా అడిగిన మనం ఎలా సాధించాలి అనే దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకను మీరందరూ మరొకసారి నా యొక్క అన్ని వీడియోస్ని లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.